ఆంధ్రప్రదేశ్లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎన్సీపీ చురుగ్గా పనిచేస్తుందని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఏపీ ఇన్ఛార్జి మద్దిశెట్టి శామ్యూల్ వెల్లడించారు. ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న ఎన్సీపీ రాష్ట్రంలో నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మండల అధ్యక్షులను నియమించి ప్రజా సమస్యలపై అధికారులతో పోరాడుతుందని పేర్కొన్నారు. మంగళవారం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు కూరపాటి నాగరాజు అధ్యక్షతన 10 నియోజకవర్గాల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శామ్యూల్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం పాటిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. ముఖ్యంగా యువత గంజాయి, డ్రగ్స్ వంటి వ్యసనాలకు బానిసలుగా కాకుండా సరైన మార్గంలో నడిపించడమే పార్టీ ప్రధాన ఉద్దేశమని ఈ సందర్భంగా తెలియజేశారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సునీత పవార్ మార్గదర్శకత్వంలో ప్రజాక్షేత్రంలోకి వెళ్తామని చెప్పారు. ముందుగా మీడియా మిత్రులకి ఎన్సీపీ పార్టీ ఎన్డీఏ మహాకూటమి ఎన్వైసీ ఆధ్వర్యంలో ఈరోజు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు కూరపాటి నాగరాజు గారు అధ్యక్షతన 10 నియోజకవర్గాల కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఎన్సీపీ పార్టీ అనేది ఎన్డీఏ మహాకూటమిలో భాగంగా ఉన్నటువంటి పార్టీ. దీనికి జాతీయ అధ్యక్షులుగా అంతకుముందు అజిత్ దాదా పవర్ గారు ఉండేది. వారు విమాన ప్రమాదంలో చనిపోయిన తర్వాత వారి భార్య గారైనటువంటి సునీత్రా పవర్ గారు వారు నేషనల్ ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. వారు ఇప్పుడు ప్రజెంట్ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతల్లో ఉన్నారు. నా పేరు మద్దిశెట్టి శామ్యూల్. ఎన్సీపీ పార్టీ ఎన్డీఏ మహాకూటమి ఎన్వైసీకి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, గోవా రాష్ట్రాల ఇన్ఛార్జిగా మరియు జాతీయ కార్యవర్గ సభ్యునిగా బాధ్యతల్లో కొనసాగుతున్నాను. ప్రధానంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోని ప్రజా సమస్యల మీద ఎన్సీపీ పార్టీ ఎన్వైసీ ఆధ్వర్యంలో ఈరోజు నియోజకవర్గాల ఇన్ఛార్జీల్ని, మండల అధ్యక్షుల్ని నియమిస్తూ ప్రజా సమస్యల మీద అధికారులను కలుస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి సమన్వయం పాటిస్తూ సమాచారం ఇస్తూ ప్రజా సమస్యలను పరిష్కరించే విషయంలో ప్రతి ఒక్కళ్ళు కూడా చురుకుగా పాల్గొనాలని ఈరోజు పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగానే రానున్న